రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఊపందుకున్నాయి. మరోవైపు భారీ వర్షాల కారణంగా ఎగువ రాష్ట్రాల నుంచి గోదావరికి వరద పోటెత్తుతోంది. ఈ క్రమంలో పులసలు కూడా గోదావరికి వలస వస్తున్నాయి. ఎర్రటి వరద నీటికి ఎదురీదుతూ తమ సంతానోత్పత్తి కోసం సముద్రం నుంచి గోదావరిలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఇవి మత్స్యకారులకు కాసులు కురిపిస్తున్నాయి. పుస్తులమ్మైనా పులస తినాల్సిందే అన్నమాట నిజం చేస్తూ పులసల కోసం మాంసాహార ప్రియులు పోటీ పడుతున్నారు. వేలంలో రికార్డు ధర చెల్లించి పులస చేపలను దక్కించుకుంటున్నారు. తాజాగా యానాంలో మరోసారి రికార్డు ధర పలికింది 2 కేజీల పులస చేప. గోదావరి ప్రాంతంలో పులసల జాతర నడుస్తోంది. గోదావరి తీరానికి సమీపంలో ఉండే యానాం ప్రాంతంలో ఈ చేపలు దొరుకుతుండటంతో అక్కడికి చేపల ప్రియులు క్యూ కడుతున్నారు. యానాంలో మరోసారి పులస చేప రికార్డు ధర పలికింది. 2 కేజీల పులసను ఆత్రేయపురం పేరవరానికి చెందిన సతీష్ అనే వ్యక్తి వేలాంలో 26,000 రూపాయలు చెల్లించి పులసను దక్కించుకున్నారు. వారం రోజుల్లోనే రికార్డు ధరకు అమ్ముడుపోయాయి 2 పులసలు. సోమవారం 18,000 పలికిన పులస ధర మంగళవారం 22,000 పలకగా బుధవారం అది 26,000కు చేరడంతో మత్స్యకారులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. గోదావరిలోకి ఎర్రనీరు రావడంతో పులసలు పడుతున్నాయని, వచ్చే 2 నెలల్లోనూ పులసలు విరివిగా దొరుకుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. ఉభయ గోదావరి జిల్లాల్లో పులస చేపలకు మంచి పేరున్నా ఏటికేడు వాటి లభ్యత తగ్గిపోతోందని వారు తెలిపారు. గతంలో గోదావరి జిల్లాలో ఏడాదికి సగటున 3 టన్నుల పులసలు దొరికేవని, ఇప్పుడు అది 2-3 క్వింటాలకు పడిపోయిందని వారు చెబుతున్నారు.